ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి శ్రీకారం చుట్టి 2123 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలూరు పట్టణంలోని ఓ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టి 1299 రోడ్లకు గాను 4007 కిలోమీటర్ల వరకు 2123 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి అన్నారు. ఇక గత ప్రభుత్వంలో రోడ్డు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులకు అనుకూలంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు కలప రవి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. గతం 3 రోజుల క్రితం మన ప్రియతమ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు కొరకు 2123 కోట్లు మంజూరు చేయడం హర్షదగ్గ విషయం, సంతోషదగ్గ. రాష్ట్ర ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 26 జిల్లాలకు గాను 1299 వర్కర్లకు సంబంధించి 4007 కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మించడానికి ఈ నిధులను రాష్ట్రమంతా మంజూరు చేయడం చాలా సంతోషదాయకరము. అదేవిధంగా ప్రజలు గత ప్రభుత్వంలో రోడ్లు సక్రమంగా లేక చాలా అవస్థలు కష్టాలు పడటం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలో ప్రజలు రవాణా సౌకర్యం నిమిత్తం రోడ్లు పల్లెటూర్లకు కానీ మరి గ్రామాలకు కానీ ఎక్కడ రోడ్డు సౌకర్యం లేకుండా ఉండకూడదని అతను భావించి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి మన పవన్ కళ్యాణ్ గారు ఇన్ని కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసి రాష్ట్ర రోడ్లు బాగుపడాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తెలియజేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ తరఫున, అదేవిధంగా మా ప్రజల తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్.